అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అందరికీ జైభీములు, ధన్యవాదాలు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం దశ దిశ మార్చేట్టుగా ఈ దేశాన్ని అన్ని ప్రపంచ దేశాల సరస్సున మరి ఉండేటట్టుగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారత ప్రజలకు అందించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి వ్యక్తికి చెందాలని చెప్పి ఈ యొక్క అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగ ఫలాలు అందరూ అందుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా నిజంగా అంబేద్కర్కు ఘనమైనటువంటి నివాళులు అర్పించాలంటే మనము అంబేద్కర్కి పూలదండలు వేయటం కాదు, జయంతులు చేయటం కాదు, వర్ధంతులు చేయటం కాదు, అంబేద్కర్ మూల సిద్ధాంతమైనటువంటి రాజ్యాధికారాన్ని పట్టుకోవటమే ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి బహుజనులు మరి రాజ్యాధికారానికి వచ్చినప్పుడే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ యావత్ బహుజనులందరూ కూడా ఓటు యొక్క విలువను తెలుసుకొని మన ఓటును మనం వేసుకుంటే అధికారంలోకి వస్తామనేటువంటి విషయాన్ని మాన్యవారి కాంచీరామ్ గారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా అని చెప్పి ఒక నినాదము ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తరాది రాష్ట్రాలని ఒక పెను సంచలనం సృష్టించి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినటువంటి పరిస్థితి అంబేద్కర్ సిద్ధాంతానికి ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా మన ఓట్లు అధికారంలోకి వస్తామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నిజమైన నివాళంటే మనం రాజ్యాధికారానికి వచ్చినప్పుడే నిజమైన నివాళని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.